హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి ఈ ఎంసీబీలో ముందు ఎలాంటివి ఉంటాయి, ఏ యామ్స్ ఉంటాయి అనేది ముందుగా తెలుసుకుందాం. ఇక్కడ మనం వీటిని ఎంసీబీలు అని తేలిగ్గా పిలిచేస్తున్నాం కదా షార్ట్కట్లో. వీటిని మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్ అంటారనమాట. అంటే వీటి ఫుల్ ఫామ్ అనమాట. మనం ఎంసీబీ అని తేలిగ్గా పిలుస్తున్నాం కదా. వీటిలో సింగిల్ పోల్ నుండి అంటే 2 పోల్ ఉంటుంది. 2 పోల్ అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఐసోలేటర్, ఇలాంటిది అనమాట 2 పోల్ ఎంసీబీ. అంటే మనం సింగిల్ ఫేస్లో వాడేటప్పుడు 2 పోల్ ఎంసీబీ అనేది వాడతాం, అంటే ఒక ఫేస్ న్యూట్రల్కి వాడతాం అనమాట. అలాగే వీటిలోనే 3 పోల్ కూడా ఉంటుంది అనమాట. అంటే 3 పోల్ అంటే మనం 3 ఫేస్ సప్లై అనేది ఇచ్చుకుని తీసుకుంటాం. మోటార్లకు అలాంటి వాటికి వాడేటప్పుడు 3 పోల్ అనేది వాడతాం. అలాగే 4 పోల్ కూడా ఉంటుంది అనమాట. 4 పోల్ అంటే ఒక న్యూట్రల్ 3 ఫేస్లు కనెక్ట్ చేస్తాం అనమాట. ఓకే, అంటే ఇలా సింగిల్ పోల్ నుండి 4 పోల్ వరకు ఈ ఎంసీబీలు అనేవి దొరుకుతాయి అనమాట. అలాగే యామ్స్ కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. 6 యామ్స్ అనేది కనిపిస్తుంది కదా. ఈ 6 యామ్స్ ఎంసీబీ దగ్గర నుండి 125 యామ్స్ వరకు దొరుకుతాయి అనమాట. ఇది C63 యామ్స్ కనిపిస్తుంది కదా. ఇలా 125 యామ్స్ వరకు మనకు కావాలంటే దొరుకుతాయి. కాకపోతే మనం వాడేది మటుకి ఈ ఎంసీబీలు హౌస్ పర్పస్ ఇలాంటి వాటికి వాడేది మటుకి మనకి 6 యామ్స్ దగ్గర నుండి 20 యామ్స్ వరకు ఎక్కువగా వాడుతూ ఉంటాం. అవి వాడే విధానం ఏంటి అనేది తెలుసుకుందాం. ఇలా బి టైపు, సి టైపు ఇలా టైప్స్ ఉంటాయి కదా. అవి ట్రిప్ అయ్యే గుణాన్ని బట్టి ఇలా టైప్స్ అనేవి వేరియేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే మన ఇంట్లో వస్తువులు కూడా అన్నీ ఒకలాగా ఉండవు కదా. కొన్ని వస్తువులు రెసిస్టివ్ లోడ్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది అనమాట. మనం ఆన్ చేసినప్పుడు అలాగే కరెంట్ అనేది తీసుకుంటే, అలాగే రన్నింగ్లో కూడా ఒకేలాగా కరెంట్ తీసుకునే వాటిని రెసిస్టివ్ లోడ్ అంటారనమాట. అంటే అవి హీట్ అయ్యే వస్తువులు, అంటే వాటర్ హీటర్లో అలాగే వీటిలో ఫిలమెంట్ అనేది వెలుగుతూ ఉంటుంది కదా. ఇలాంటి వాటిని రెసిస్టివ్ లోడ్ అంటారనమాట. ఇలాంటి వాటికి మనం బి టైప్ ఎంసీబీలు అనేవి వాడాలన్నమాట. ఓకే, సి టైప్ ఎంసీబీలు అనేవి ఇండక్టివ్ లోడ్ అనమాట. ఇండక్టివ్ లోడ్ అంటే మన ఏసీలు, మోటార్లు అలా తిరిగే వస్తువులు, అలాగే ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేసే వస్తువులు అనమాట. ఫ్లక్చువేషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఇవి రన్ అయ్యేటప్పుడు. అంటే స్టార్టింగ్ మనం ఆన్ చేసామనుకోండి, మోటార్ ఆన్ చేసామనుకోండి, అది తీసుకోవాల్సిన యామ్స్ కన్నా స్టార్టింగ్ ప్రాసెస్లో అది స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ సెకండ్లో 2-3 టైమ్స్ యామ్స్ అనేది ఎక్కువ తీసుకుంటుంది అనమాట. అది తీసుకునే యామ్స్ కన్నా. అది ఒకవేళ సపోజ్ 1 HP మోటార్ ఒక 7 యామ్స్ 8 యామ్స్ కన్జ్యూమ్ చేస్తుంది అనుకోండి రన్నింగ్లో, అది స్టార్ట్ అయ్యేటప్పుడు 3 టైమ్స్ ఎక్కువ తీసుకుంటుంది. అంటే 15 యామ్స్ 20 యామ్స్ వరకు తీసుకుంటుంది అనమాట ఆ సెకండ్లో. తర్వాత రన్నింగ్లో పడిన తర్వాత 7 యామ్స్ అలా వచ్చేసిద్ది. అలా అందు గురించి ఏంటంటే ఇలా ఇండక్టివ్ లోడ్ అనేది ఉన్నప్పుడు అలాంటి వస్తువులకి మటుకి సి టైప్ ఎంసీబీలు వాడాలన్నమాట. మన ఇంట్లో అలాంటివి ఉంటాయి. అంటే ఓల్డ్ టైప్ ఏసీలు, అలాగే మోటార్లు, అలాగే కొన్ని వస్తువులు ఉంటాయి వాషింగ్ మిషన్లో, ఇలాంటివి అనమాట. మోటార్లో తిరిగే వస్తువులు లాంటివి ఇండక్టివ్ లోడ్ అంటారనమాట. అంటే ఇలా వైండింగ్ కాయిల్స్ ఉంటాయి కదా మోటార్లో, వాటిలో. అలాగే ఈ వెల్డింగ్ మిషన్లను కూడా ఇండక్టివ్ లోడ్ అని అంటారు. కొన్ని వస్తువులు మన ఇంట్లో హీట్ అయ్యే వస్తువులు ఉంటాయి, వాటిని ఈ రెసిస్టివ్ లోడ్ అంటారనమాట. అంటే వాటర్ హీటర్లు అవ్వచ్చు, లేదా ఇలాంటి లైట్లు అవ్వచ్చు, ఇలా ఫిలమెంట్ అనేది వెలిగే అవ్వచ్చు. అలాగే కిచెన్లో ఓవెన్లు ఉంటాయి కదా హీట్ అయ్యేవి, అలాగే రూమ్ హీటర్లు, అలాగే ఇంకా స్టవ్లు ఉంటాయి కదా ఇండక్షన్ స్టవ్లు, ఇలాంటివి ఐరన్ బాక్సులు, ఇలాంటివి మనకి స్టార్టింగ్లో ఎంత కరెంట్ అయితే తీసుకుంటాయో రన్నింగ్లో కూడా అంతే కరెంట్ తీసుకుంటాయి అనమాట. వాటిని రెసిస్టివ్ లోడ్స్ అంటారనమాట. ఓకే, అలాంటి లోడ్లకి మనం బి టైప్ ఎంసీబీలు అనేవి వాడాలన్నమాట. ఓకే, ఏ యామ్స్ ఎంసీబీ అయినా, ఏ టైప్ ఎంసీబీ అయినా సరే మనం వాడే విధానం ఏంటి, ఇప్పుడు దీనికి సప్లై ఇస్తాం, దీని నుండి తీసుకెళ్ళి మనం వస్తువులకి కనెక్ట్ చేస్తాం, ఏ వస్తువుకైనా. ఓకే, మనం దీని నుండి వెళ్ళిన సప్లై అనేది ఫేస్ అనేది వెళ్ళిద్ది కదా. ఆ ఫేస్ అనేది ఇంకొక పక్క ఫేస్కి యాక్సిడెంట్లుగా తగిలినా, లేదా నోటర్లకి యాక్సిడెంట్లుగా తగిలినా, లేదా ఈ ఫేస్ అనేది ఎర్త్కే ఏదైనా బాడీ షార్ట్ అయ్యి ఎర్త్కే ఈ ఫేస్ అనేది షార్ట్ అయినా, అక్కడ ఎక్కువ షార్ట్ సర్క్యూట్ జరగకుండా, అంటే అక్కడ ఏదో షార్టేజ్ జరిగింది కదా, అలాంటి సమయంలో ఎక్కువ జరగకుండా, బ్లాస్ట్ లాంటిది, ఫైర్ లాంటిది ఎక్కువ జరగకుండా ఇది షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ ఉపయోగపడతాయి అనమాట. ఎంసీబీలు ఏవైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవి ఎంపటే పవర్ అనేది వెళ్లకుండా ట్రిప్ అయిపోతాయి అనమాట. ఓకే, అది ఒకలాగా ఉపయోగపడతాయి షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షను. అలాగే ఏ ఎంసీబీ అయినా సరే ఓవర్లోడ్ ప్రొటెక్షన్ కూడా ఉపయోగపడతాయి అనమాట. అంటే దీని నుండి ఇప్పుడు ఇది 6 యామ్స్ ఎంసీబీ ఒక వస్తువుకి వేసాం మనం. ఆ వస్తువు అనేది ఈ 6 యామ్స్ అంటే తీసుకోకుండా ఎక్కువ యామ్స్ కన్జ్యూమ్ చేసేస్తుంది అనుకోండి, అది ఏదైనా ప్రాబ్లం వచ్చో, లేదా ఏదైనా లోడ్ ఎక్కువయ్యో
ఏ రకంగా అయినా సరే ఓవర్లోడ్ అనేది తీసుకుందనుకోండి, ఈ ఎంసీబీలు అలా కూడా ఆ వస్తువుని కాపాడుతాయి అనమాట. ఎక్కువగా ఇది సప్లై అనేది పంపించేస్తుంది అనుకోండి, అది ఎక్కువ యాంప్స్ తీసుకున్నా సరే ఆ వస్తువు అనేది అలాగే తిరిగి పాడైపోయిద్ది అనమాట. అలా తిరిగి పాడవకుండా వస్తువు ప్రొటెక్షన్ కోసం కూడా ఈ ఎంసీబీలు అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, వీటిలో ఇంకా ఈ బీ టైప్ ఎలా ఉపయోగపడతాయి, సి టైప్ ఎలా ఉపయోగపడతాయి అనేది తెలియాలి. ఈ బీ టైప్ అనేది కొంచెం త్వరగా ట్రిప్ అయ్యిద్ది అనమాట సి టైప్తో పోల్చుకుంటే. ఈ టైప్ ఎంసీబీలు అనుకోండి, అది ఫ్లో చేసే యాంప్స్ 6 యాంప్స్ ఫ్లో చేస్తుంది అనుకోండి, దానికన్నా 3 times ఎక్కువ ఫ్లో అయితేనే ట్రిప్ అయ్యే గుణం అనేది ఉంటుంది అనమాట. ఈ సి టైప్లో 5 times అంటే 3 times అనేది బీ టైప్కి, సి టైప్కి 5 times నుండి 10 times ఓవర్ కరెంట్ తీసుకుంటేనే ట్రిప్ అవుతాయి అనమాట ఇవి సి టైప్ అనేవి. ఇప్పుడు 6 amps బీ టైప్ ఎంసీబీ ఉందనుకోండి, మనం అది ఒక ఫ్రిడ్జ్కే వేసామనుకోండి. ఇప్పుడు మామూలుగా 2 amps దగ్గర అలా తీసుకుంటూ ఉంటుంది అది ఫ్రిడ్జ్. ఈ 6 amps వేస్తాం కాబట్టి అది ఒకవేళ అది తీసుకునే 2 amps కన్నా ఒకవేళ ఎక్కువ యాంప్స్ కన్జ్యూమ్ చేసేసింది అనుకోండి, అంటే 10 amps 15 amps అలా కన్జ్యూమ్ చేసేస్తుంది అనుకోండి, ఒకవేళ ఏదైనా కంప్రెషన్లో ప్రాబ్లం వచ్చి అలా అవ్వచ్చు. అప్పుడు మామూలుగా ఇది ఫాస్ట్గా ట్రిప్ అయిపోద్ది అనమాట ఈ బీ టైప్ ఎంసీబీలు అయితే. ఓకే, అంటే అది కూడా టైం అనేది ఉంటుంది, అంటే అది యాంప్స్ తీసుకునే దాన్ని బట్టి ఫాస్ట్గా ట్రిప్ అవుతుంది అనమాట. ఇప్పుడు అది 30 amps తీసేసుకుంటుంది అనుకోండి ఫ్రిడ్జ్ అనేది, ఒకవేళ యాక్సిడెంటల్గా ఇది అంటే ఆ సెకండ్లో ట్రిప్ అయిపోద్ది అనమాట. అలా కాకుండా 10 amps తీసుకుంటుంది అనుకోండి, కొంచెం టైం అనేది పట్టిద్ది అనమాట. అంటే ఒక 5 to 10 seconds టైం అనేది బట్టి అప్పుడు ట్రిప్ అయ్యిద్ది అనమాట. హౌస్ పర్పస్ ఇప్పుడు మన రూమ్ మెయిన్స్ ఉంటాయి కదా, సపోజ్ ఇప్పుడు బెడ్రూమ్ అని, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని, ఇలా మాస్టర్ బెడ్రూమ్ అని, హాల్ అని ఉంటాయి కదా, వీటి మెయిన్స్ అనేవి సపరేట్గా ఎంసీబీ బోర్డులో లాక్కొస్తాం కదా. 2 amps కూడా కన్జ్యూమ్ అనేది ఉండదన్నమాట పవర్ ఇవి మొత్తం కలిపిన. అలాంటి వాటికి మనం బీ టైప్ ఎంసీబీ 6 amps వేయాలన్నమాట. B6 amps అనేది వాడితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. అక్కడ మామూలుగా అయితే ఇలా B6 amps కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, కాకపోతే అంతకన్నా తక్కువ యాంప్స్ ఎంసీబీలు అనేవి ఉండవు కాబట్టి ఇక మనం B6 amps అనేది వాడాలన్నమాట ఇలాంటి రూమ్ మెయిన్స్కి. ఓకే, అలాగే వాటర్ హీటర్లు అవ్వచ్చు, మనకి స్టోరేజ్ వాటర్ హీటర్లు ఉంటాయి కదా 5 లీటర్ల నుండి 20 లీటర్లు అలాంటివి ఉంటాయి కదా, 15 లీటర్లు అలాంటివి, అవి 2000 వాట్ అలా ఉంటుంది అనమాట. వాటికి మనం B10 amps ఎంసీబీ అనేది వాడాలి వాటికి వాడేటప్పుడు. అంటే వాటర్ హీటర్లో ఏవైనా కానీ, అలాగే వీటిలోనే చిన్నవి ఉంటాయి, అంటే ఫాస్ట్గా హీట్ అయిపోయే వాటర్ హీటర్లు, అంటే ఇన్స్టెంట్ వాటర్ హీటర్లని ఫాస్ట్గా హీట్ అవుతుంది కదా, అది 3000 వాట్ అనేది ఉంటుంది అనమాట. వాటికి B16 amps ఎంసీబీ అనేది వాడాలన్నమాట అలాంటి వాటికి. అలాగే ఇంకా కిచెన్లో ఉండే వస్తువులు కూడా ఉంటాయి కదా, అంటే కిచెన్లో ఏముంటాయి, ఫ్రిడ్జ్ ఉంటుంది, అలాగే ఓవెన్లని, మిక్సీలని ఇలాంటివి ఉంటాయి కదా. ఓవెన్కి వచ్చి B10 amps ఎంసీబీ అనేది సరిపోయిద్ది అనమాట. అలాగే ఓకే, మిక్సీ వాడతారనుకుంటే B6 amps సరిపోయిద్ది, మిక్సీకి ఎక్కువ అనమాట. ఓకే, అలాగే రూమ్స్లో మెయిన్స్ ఉంటాయి, ఒక మెయిన్స్, అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మెయిన్స్, హాల్లో మెయిన్స్, ఇలాంటి మెయిన్స్ ఉంటాయి కదా, వాటికి ఏమి వేయాలన్నా అని అడుగుతూ ఉంటారు. వీటికైనా ఇలాంటివి వాటికి మనకి ఆ రూమ్లో ఉండేవి ఏముంటాయి, ఫ్యాను, అలాగే ఒక ట్యూబ్ లైటు, హాలరు, అలాగే 4 సీలింగ్ లైట్లు ఉంటాయి, రోప్ లైట్ అని, ఇలాంటివే కదా. మొత్తం కలుపుకున్నా సరే 2 amps కూడా కన్జ్యూమ్ చేయవన్నమాట. ఇలాంటి వాటికి మనం ఏం వేస్తాం, ఇక B6 amps వేయాలన్నమాట. అంతకన్నా తక్కువ యాంప్స్ కన్జ్యూమ్ చేసే ఎంసీబీ ఉండదు కాబట్టి. ఓకే, మనం అలా రూమ్ మెయిన్స్కి దేనికి వాడినా సరే, కిచెన్లోకి వాడినా, హాల్లోకి వాడినా, బెడ్రూమ్లోకి వాడినా, అలాంటి రూమ్ మెయిన్స్కి మటుకి, అంటే కంప్యూటర్కి పవర్ బోర్డులకి, టీవీ పవర్ బోర్డులకి, ఇలాంటి వాటికి మొత్తానికి మనం B6 amps వాడాలన్నమాట దేనికైనా సరే అన్నమాట. అలాగే ఇన్వర్టర్ ఏసీలు కనుకోండి, 1 ton ఏసీ అయితే ఇన్వర్టర్ ఏసీ B10 amps సరిపోయింది 1 ton అయితే ఇన్వర్టర్ ఏసీ అయితే. ఓకే, అలాగే 1.5 ton అనుకోండి ఎక్కువగా వాడేది, ఇన్వర్టర్ ఏసీలు వాడతారు కదా, దానికి B16 amps అనమాట. ఓకే, నాన్ ఇన్వర్టర్ ఏసీలు ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేసే ఉంటాయి కదా, అవి ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తాయి. నాన్ ఇన్వర్టర్ ఏసీలు అంటే నార్మల్ ఏసీలు, సి టైప్ ఎంసీబీలు అనేవి వాడాలన్నమాట. 1 ton ఏసీకి 10 amps సి టైప్ 10 amps వాడాలి 1 ton ఏసీకి. అది 1.5 ton అనుకోండి 16 amps సి టైప్ ఎంసీబీ అనేది వాడాలన్నమాట. ఓకే, 2 ton అనేది వాడరు, మామూలుగా ఎక్కువగా ఉండదు అది ఏసీ అనేది. ఒకవేళ అది వాడుతున్నాను అనుకుంటే 16 amps సి టైప్ సరిపోయిద్ది, కాకపోతే ఎప్పుడన్నా ట్రిప్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం 20 amps సి టైప్
వాడటం మంచిది అనమాట. C20 amps 210 ACకి. ఓకే, అలా ఒక్కొక్క వస్తువులను బట్టి ఇక మనం వేసుకుంటూ ఉండాలి. ఇక మీకు అన్నీ చెప్పాను అనుకుంటున్నాను. ఇక వాషింగ్ మిషన్లు కావచ్చు, కంప్యూటర్ పాయింట్లు కావచ్చు, ఏట్లకైనా సరే B6 amps MCB అనేది సరిపోయిద్ది అనమాట. B టైపు ఈ సబ్మెర్జిబుల్ మోటార్లు ఇలాంటివి వాడతాం కదా. మనం 1 HP మోటార్ వాడుతున్నాం అనుకోండి, మోనోబ్లాక్ మోటార్లు, జెట్ మోటార్లు ఇలాంటివి మనం C10 amps వాడటం మంచిది అనమాట. ఏ మోటార్కైనా సరే 1 HP మోటార్కి C10 amps వాడాలి 1 HPకి. అలాగే 1.5 HP వాడుతున్నాం అనుకోండి, C16 amps వాడాలన్నమాట. C16 amps 1.5 HP ఏ మోటార్ అయినా కానీ, సబ్మెర్జిబుల్ కానీ, మోనోబ్లాక్ కానీ, జెట్ మోటార్ కానీ, ఏ మోటార్ అయినా సరే ఇవి ఎక్కువగా 1.5 HP వరకు ఉంటాయి అన్నమాట, హౌస్ పర్పస్ వాడేవి. అలాగే 1/2 HP కూడా ఉంటాయి కదా, అంటే 0.5 HP అలాంటివి ఉంటాయి కదా, 1/2 HP. అలాంటి వాటికి మనం C6 amps వాడాలన్నమాట. 1/2 HPకి అయితే C6 amps. ఒకవేళ ఇన్వర్టర్కి మొత్తానికి ఒక MCB వేస్తున్నాం అనుకుంటే C6 amps వేసుకుంటే మన ఇంట్లో 4 లైట్లు 4 ఫ్యాన్లు ఉన్నా సరే C6 amps అనేది సరిపోయిద్ది అనమాట. 1 లేదా 2 సర్క్యూట్లుగా విడగొట్టి మనం 2 లైట్లు 2 ఫ్యాన్లకి ఒక C6 amps అవ్వచ్చు, B6 amps అయినా సరిపోయిద్ది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఫ్యాన్లు మళ్ళీ ఇండక్టివ్ లోడ్ కన్నా అని మీరు అనుకోవచ్చు. ఈ లో కన్జ్యూమ్ చేసే వస్తువులు ఇండక్టివ్ లోడ్లోకి రావన్నమాట. 80 వాటే ఉంటుంది అనమాట సీలింగ్ ఫ్యాన్ అనేది. అది ఏమీ లేదు, దానికి B టైప్ MCBలైనా వాడచ్చు అనమాట. ఓకే, ఇన్వర్టర్కి వేసేటప్పుడు మీరు B6 amps అయినా వాడచ్చు, లేదా C టైపు 6 amps అయినా వాడచ్చు. లో యాంప్సే వాడండి. మీరు హై యాంప్స్ వేసామనుకోండి, ఆ వస్తువు పాడే వరకు MCB అనేది ట్రిప్ అవుతుంది అనమాట. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం అంటే మనకు తెలిసి తెలియక కొన్నిసార్లు మనం వేసేస్తూనే ఉంటాం. మనం మొత్తం అసలు C సిరీసే వాడేస్తున్నాం. అసలు ఈ B టైప్ గురించి గబుకుని మనం వెళ్ళండి. అలా మనం అశ్రద్ధ చేయబట్టే ప్రాబ్లంలు అనేవి వస్తాయి అన్నమాట. అవి వస్తువుల్ని ప్రొటెక్ట్ చేయకోకుండా కాలిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే, మనం B టైప్ MCBలే వాడటం మంచిది చాలా వరకు. అంటే ఫాస్ట్గా ట్రిప్ అయ్యే గుణం ఈ B టైప్ MCBలో ఉంటుంది అనమాట, C టైప్లో ఉండదన్నమాట. ఓకే, అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు కింద చూపించాను కదా, ఇవన్నమాట. B టైప్ అంటే B అని ఉండి తర్వాత యాంప్స్ అనేది రాసి ఉంటుంది. C టైప్ అంటే ఇలా ఉంటుందని చెప్పాను కదా. ఇది ఐసోలేటర్ అనమాట. ఐసోలేటర్ అంటే ఇది ట్రిప్ అయ్యే గుణం అనేది ఉండదు. అది చెప్పానో లేదో గుర్తులేదు. ఐసోలేటర్ అనేది ట్రిప్ అవ్వదు. మీరు MCB లాగా ట్రిప్ అయ్యిద్ది అనుకుంటారేమో, పక్కన MCBలే ట్రిప్ అవుతాయి అన్నమాట. ఈ ఐసోలేటర్ అనేది అలాగే ఉంటుంది, మనం ఆఫ్ ఆన్ చేసుకోవడానికే వర్క్ అయ్యిద్ది ఈ ఐసోలేటర్ అనేది. ఓకే, అదనమాట. మీరు చాలా విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మీకు ఏమన్నా డౌట్లు ఉన్న విషయాలు ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తెలుసుకుంటాను. అలాగే చెప్తాను మీకు ఏమన్నా చెప్పాల్సినవి ఉంటే. అలాగే ఇంకా D టైపు, అలాగే K టైపు, Z టైప్ ఉన్నాయి కదా, అవి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఈ D టైప్ అనేవి ఇండస్ట్రియల్ పర్పస్ వెల్డింగ్ మిషన్లు ఉంటాయి కదా, అలాంటి వాటికి అనమాట. ఈ C టైప్తో పోల్చుకున్నా సరే అది అసలు ట్రిప్ అవుతుంది అనమాట. ఆ D టైప్ అనేది అసలు వాడకూడదు మన హౌస్ పర్పస్. వెల్డింగ్ మిషన్ అంటే వెల్డింగ్ చేసేటప్పుడు ఆ రాడ్ ఆ వెల్డింగ్ దగ్గర అతికిపోయి బాగా షార్టేజ్ అనేది జరుగుతూ ఉంటుంది ఒక్కోసారి. అలాంటప్పుడు ఈ C టైప్ కానీ B టైప్ కానీ వేస్తే ఎంటే ట్రిప్ అయిపోతాయి అనమాట. అంత షార్ట్ సర్క్యూట్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అలాంటి వాటికి D టైప్ MCBలే వాడతారనమాట. ఇంకా ఇండస్ట్రియల్ పర్పస్ పెద్ద పెద్ద మోటార్లు ఏమైనా ఉన్నాయి కానీ అనుకోండి, అలాంటి వాటికి కూడా D టైప్ MCBలే ఉంటాయి అనమాట. ఓకే, అలాగే ఇంకా ఈ K టైపు Z టైప్ ఉన్నాయి కదా, అవి అసలు నేను చూద్దామని చాలా ట్రై చేశాను, అసలు ఎక్కడా కనపట్టలేదు అనమాట. ఆన్లైన్లో కూడా నేను చూస్తే నాకు అయితే తగలలేదు, బయట ఎక్కడ చూసినా తగల. అవి మనం వాడం, అసలు ఎలక్ట్రికల్ పర్పస్ వాడం అనమాట. అవి అంటే కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి అనమాట. ఈ B టైప్ త్వరగా ట్రిప్ అయిద్దని చెప్తున్నాను కదా, అవి ఇంకా త్వరగా ట్రిప్ అవుతాయి అనమాట. ఆ K టైప్ కానీ Z టైప్ కానీ కొంచెం సెన్సిటివిటీ ఎక్కువ అనమాట. ఓకే, సెన్సిటివిటీ అనేది అందు గురించి ఇక మనకి అవసరం లేదు, వాటి గురించి మర్చిపోవడమే మంచిది. ఆ K టైపు Z టైప్ గురించి మనం వాడం కాబట్టి. ఓకే, అవి కూడా సేమ్ ఎట్లాగే షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ ఉపయోగపడతాయి, ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఉపయోగపడతాయి, కానీ ఫాస్ట్గా ట్రిప్ అయిపోతాయి అనమాట. ఈ B టైప్తో పోల్చుకున్నా సరే అది ఇంకా త్వరగా ట్రిప్ అయ్యిద్ది అనమాట. ఏదన్నా చిన్నగా అది దాని నుండి ప్రవహించే యాంప్స్ కన్నా కొంచెం ఎక్కువ యాంప్స్ కన్జ్యూమ్ చేసినా సరే అది ఎంపటే ట్రిప్ అయిపోయిద్ది అనమాట. ఓకే, అదనమాట. కాకపోతే మనం వాడం, అవి వాస్తవానికి అట్లా ట్రిప్ అయిపోయే మంచివి కదా, మనకు అయ్యే కావాలి కన్నా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే మనకి అసలు ఈ మార్కెట్లోకి రానివ్వట్లేదు కదా షాపులకి. ఓకే, అదే అనమాట. వచ్చినప్పుడు చూద్దాం. అవి నాకు కనిపించినప్పుడు వాటి గురించి అసలు ఇవి టేబుల్ మీద మొత్తం అసలు ఏ MCB ఎలా ట్రిప్ అవుతుంది అనేది కూడా చూపిద్దాం అనుకున్నా, కాకపోతే నాకు అవి ఏమీ దొరకలేదు అనమాట. ఈ B టైప్ C టైప్ చూపించడం ఎందుకులే, ఇవి మామూలుగా తెలిసిందే కానీ చెప్తున్నాను అనమాట ఇలా. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోలో వీటి గురించి తెలుసుకున్నారని అనుకుంటున్నాను.
మనం ముఖ్యంగా మీరు ఈ వీడియోలో తెలుసుకుంది ఏంటంటే ఈ బీ టైప్ ఎంసీబీ అనేది ఫాస్ట్గా ట్రిప్ అయ్యిద్ది సి టైప్తో పోల్చుకుంటే. సి టైప్ అనేది కొంచెం టైం అనేది తీసుకుంటుంది అనమాట. ఓవర్లోడ్ ప్రొటెక్షన్లో ఇండక్టివ్ లోడ్కే ఈ సి టైప్ ఎంసీబీలు అనేవి వాడతాం. అలాగే బీ టైప్ ఎంసీబీలు ఈ రెసిస్టివ్ లోడ్లో బీ టైప్ ఎంసీబీ అనేది వాడతాం అనమాట. ఓకే, అవి అనమాట. ఇంకా ఏమున్నాయి, ఏం లేదు. వీడియో అయితే చాలా లెంత్ ఎక్కువైంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మర్చిపోండి లైక్ చేయండి, అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.